నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్‌కే ఇమ్రాన్ అలీ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. సార్‌ని అడిగి చాలా విషయాలు మాట్లాడుకుందాం. సార్ చూసుకున్నట్టయితే ఎక్కువగా శీతాకాలం చలికాలం వచ్చేది చలికాలం కాబట్టి జాయింట్ పెయిన్స్ గానీ, మోకాళ్ళలో నొప్పులు గానీ ఎక్కువొస్తుంటాయి. ఎందుకంటారసలు? అంటే యూజువల్‌గా శీతాకాలం అంటే వింటర్స్‌లో ఏమైతుందనంటే టెంపరేచర్స్ చాలా తగ్గిపోవడం వల్ల జాయింట్‌లో ఉండే ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటదో అది ఫ్రీజ్ అయిపోతుందండి. ఫ్రీజ్ అంటే థికెన్ అయిపోతుంటది. మందంగా అయిపోవడం, చిక్కగా అయిపోవడం అనేది అయితది. హుహు. సో, మామూలుగా మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇప్పుడు కొబ్బరి నూనె గూడా మనం వింటర్‌లో చూస్తే శీతాకాలంలో లిక్విడ్ లాగా ఉండకుండా సాలిడ్ అయిపోతుంటది. హ్మ్. నెయ్యిలాగా అయిపోతుంటది. సో, నెయ్యి గూడా అంతే లిక్విడ్‌లో ఉండేది శీతాకాలంలో ఆహ్, గడ్డగా అయిపోవడం అనేది అయితుంటది. హ్మ్. సో, సేమ్ థింగ్ అనేది జాయింట్స్‌లో గూడా ఎందుకంటే ప్రత్యేకంగా నీ జాయింట్స్‌లో అంటే మోకాళ్ళలో హ్మ్. ఏమైతదంటే జాయింట్ బయటికి ఎక్స్‌పోజ్డ్ ఉంటది. హ్మ్. మిగతా జాయింట్స్ అనేవి దాని చుట్టూ కండరాలు ఉండడం వల్ల డైరెక్ట్ అట్మాస్ఫియర్‌కి ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉండదు. హ్మ్. కానీ మోకాల్లో ఏందంటే డైరెక్ట్ ఎక్స్‌పోజర్ ఉంటది కాబట్టి మనకు ఈ చలికాలంలో వాతావరణంలో టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల ఏమైతదంటే అది లిక్విడ్ అనేది జాయింట్‌లో ఉన్న ఫ్లూయిడ్ కొంచెం ప పల్చగా ఉండే ఫ్లూయిడ్ అనేది చిక్కగా అయిపోవడం వల్ల అది జాయింట్‌లో మూవ్‌మెంట్స్ అనేది ఫ్రీగా ఉండదు. హుహు. పల్చగా ఉన్నప్పుడు ఫ్లూయిడ్ పల్చగా ఉంటే మూవ్‌మెంట్స్ ఫ్రీగా లూబ్రికెంట్ లాగా వర్క్ చేస్తది. ఆ లూబ్రికేషన్ యాక్టివిటీ అనేది ఈ శీతాకాలంలో తగ్గిపోవడం వల్ల జాయింట్స్ స్టిఫ్‌నెస్ అంటాం. హుహు. మార్నింగ్ లేచిన తర్వాత గానియండి, లేకపోతే ఎక్కువ కదలకుండా కూర్చోవడం తర్వాత హ్మ్. జాయింట్ అనేది ఫ్రీజ్ అయిపోతది. స్టిఫ్‌నెస్ అంటాం దాన్ని. ఎర్లీ మార్నింగ్ యూజువల్‌గా మార్నింగ్ టైమ్స్‌లో ఎక్కువ ఉంటుంటది. ఓహ్! సో, ప్లస్ ఇంకా చలికాలంలో చల్లటి గాలిలో తిరగడం వల్ల, వాతావరణంలో తిరగడం వల్ల గూడా స్టిఫ్‌నెస్ రావచ్చు. హ్మ్. నొప్పి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే వాతావరణం తగ్గిపోవడం వల్ల బారోమెట్రిక్ ప్రెషర్ అంటాం. వాతావరణంలో ఉన్న ప్రెషర్ అనేది తగ్గిపోతది. హ్మ్. ఆ ప్రెషర్ తగ్గిపోవడం వల్ల గూడా ఏంటంటే, ఈ లిక్విడ్స్ అనేది దాని ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్ మారిపోవడం వల్ల జాయింట్‌లో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతది. హ్మ్. ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం వల్ల జాయింట్ స్టిఫ్‌నెస్ రావడం మళ్ళీ దీనికి గూడా కారణం అదే అయితది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా గూడా చూస్తే చాలా వరకు జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులనేటివి ఆహ్, వయస్సు పెరిగే కొద్దీ రావడం జరుగుతూ ఉంటది. హ్మ్. సో, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళకేంటంటే, వాళ్ళు ఎక్కువ శాతం బయటికి తిరగకపోవడం వల్ల, బయటకి రాకపోవడం వల్ల, చలికాలంలో ఇంట్లోనే కన్‌ఫైన్డ్‌గా ఉండడం వల్ల గూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోతది. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల గూడా ఇది మళ్ళీ ఏంటంటే మసిల్స్ వీక్ అయిపోయి దాని మీద ఈ ప్లస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేయడం వల్ల ఈ హ్మ్. ప్రాబ్లమ్ అనేది ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ ఆన్ అవ్వడంతోటి హ్మ్. ప్రాబ్లమ్ ఓవరాల్‌గా చలికాలంలో జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్‌గా కీళ్ళ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా ఎక్కువ అయిపోతుంటాయి. స్టిఫ్‌నెస్ ఎక్కువ అయితుంటది. హ్మ్. ఓకే. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలసలు? అంటే ఇప్పుడు ఎలాగో పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే మనం బయటికెళ్ళి తిరగమని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే వాతావరణంతో రిలేటెడ్ చాలా అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. హ్మ్. స్ట్రోక్ లాంటివి రావడం కూడా జరుగుతుంటది. సో, హ్మ్. అది అవాయిడ్ చేయడానికి ఇండోర్సే ఉంటారు చాలా వరకు. హ్మ్. అది ఇండోర్స్ ఉన్నా గానీ ప్లస్ మనకు కిటికీ నుంచి, డోర్స్ నుంచి చల్లటి గాలి రావడం వల్ల ప్లస్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, అది కాకుండా ఏం చేయాలి అంటే సో, చాలా వరకు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ పెట్టి ప్లస్ వార్మ్ క్లోత్స్ అంటే మనకు వెచ్చదనం ఇచ్చే దుస్తులు వేసుకోవడం వల్ల హ్మ్. మనం దాన్ని చాలా వరకు నియంత్రించొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు చలికాలంలోనే అలాంటి సిట్యుయేషన్ వస్తుందంటారు. చలికాలంలోనే అండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో అయితే అంత చలి అయితే పెద్దగా ఉండదు. హ్మ్. ప్లస్ సమ్మర్‌లో అయితే జాయింట్ పెయిన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి గూడా అంటే వేరే కీళ్ళవాతం ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు గూడా హ్మ్. చలికాలంలోనే ప్రాబ్లమ్ ఎక్కువైపోతది. అంటే ఓకే. బేసిక్ ఏంటంటే ఈ జాయింట్‌లో మెకానిక్స్ మారిపోవడం వల్ల ఫ్లూయిడ్ మెకానిక్స్ మారడంతోటి హ్మ్. ఈ జాయింట్ పెయిన్స్ అనేది పెరగడం జరుగుతుంటది. ఓకే. అంటే సహజంగా ఏదైనా వైద్యం ఉందంటారా దీనికి? వైద్యం డెఫినిట్‌గా అంటే ఇప్పుడు ఆల్రెడీ జాయింట్‌లో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ చాలా వరకు పెరిగిపోతది. హ్మ్. జాయింట్ పెయిన్స్ లేని వాళ్ళకి ఇది కొత్తగా ప్రాబ్లమ్ కాదు. హ్మ్. ఆల్రెడీ కీళ్ళవాతం గానియండి, లేకపోతే ఆస్టియో అంటాం మామూలుగా, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్. సో, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్థరైటిస్ కొంతమందికి వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చలికాలంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తుంటాయి. హ్మ్. సో, పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అంటాం. పోస్ట్ వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతది. హ్మ్. వాళ్ళలో గానియండి, ఈ చలికాలంలో నొప్పులు అనేది చాలా సివియారిటీ పెరిగిపోతది. అయితే మామూలుగా వయసు పెరిగినప్పుడు మోకాళ్ళ నొప్పి సహజమేనా అసలు పెరగడానికి? అంటే వయసు ఒక్కటే కాదండి. అంటే
ఇప్పుడు వయస్సు అనేది ఒక ఫ్యాక్టర్ కాదు. బేసికల్‌గా 35, 40 సంవత్సరంలో కూడా చాలామందికి కీళ్ళవాతం ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. కీళ్ళు అరిగిపోవడం వస్తుంది. హ్మ్. కొంతమంది 70, 80 సంవత్సరాలు ఉన్నా గానీ వాళ్ళకు మామూలుగా నడుస్తున్నారు వితౌట్ ఎనీ సపోర్ట్ కింద కూర్చోగలుగుతున్నారు. హ్మ్. సో, వేరే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వయసు ఒక ఫ్యాక్టర్. డెఫినిట్‌గా ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేటివ్ చేంజెస్ అంటాం. హ్మ్. జాయింట్ అరిగిపోవడం, కీళ్ళు అరిగిపోవడము, దానిలో ఏమంటారు గ్యాప్ అనేది తగ్గిపోవడం, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము. హ్మ్. సో, ఈ వేర్ అండ్ టేర్ నార్మల్ వేర్ అండ్ టేర్ తోటి యాస్ ఎ ఏజింగ్ ప్రాసెస్‌తో జరిగే దాంట్లో ఆర్థరైటిస్ కూడా ఒకటి. ఓకే. కానీ ఓన్లీ ఏజ్ వల్లనే అనేది చెప్పడానికి లేదు. వేరే ఫ్యాక్టర్స్ కూడా దానిలో ప్లే చేస్తాయి. ఓకే. అంటే సహజంగా ఏమైనా వైద్యం ఉందా దానికి? వైద్యం అంటే బేసికల్‌గా మనము ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మామూలుగా అనేది. ఆస్టియో ఆర్థరైటిస్ 4 స్టేజ్‌ల్లో డివైడ్ చేయొచ్చు మనం దాన్ని. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. హ్మ్. గ్రేడ్ 1 అంటే చాలా వరకు ఇనీషియల్ స్టేజెస్ అంటాం. ఓకే. సో, ఆ స్టేజెస్‌లో ఏంటంటే చాలా వరకు పేషెంట్స్ ఎవరైతే నీ పెయిన్ తోటి ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే మేనేజ్ చేస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్ చేసుకుంటానే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి హోమ్ రెమెడీస్ చేయొచ్చు? అంటే మామూలుగా బామ్ పెట్టడం గానియండి, హాట్ హ్మ్. ప్యాక్ గాని, ఐస్ ప్యాక్ పని పెట్టడం. ఆయింట్‌మెంట్స్ చాలా వరకు ఉంటాయి. పెయిన్ కిల్లర్ ఆయింట్‌మెంట్స్ ఉంటాయి. అవి అప్లై చేసి, లేకపోతే స్ప్రేస్ లాంటివి అప్లై చేసి, హ్మ్. తర్వాత నూనెలు లాంటివి గూడా పెడుతూ ఉంటారు మామూలుగా హోమ్ రెమెడీస్‌లో. అది పెట్టి దానికి హాట్ ప్యాక్ గాని, ఐస్ ప్యాక్ గాని పెడుతుంటారు. హ్మ్. కానీ ఇంకొకటేంటంటే హాట్ ప్యాక్ అనేది చాలా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హాట్ ప్యాక్ అవాయిడ్ చేస్తే మంచిది. అంటే వాళ్ళకు స్కిన్ అనేది వాళ్ళ సెన్సిటివ్ ఉంటది. న్యూరోపతి డెవలప్ అయి ఉంటది కాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి గూడా. సో, హ్మ్. మనం వేడి ఎక్కువ ఉండి వాళ్ళకి ఒకవేళ వాళ్ళు సెన్స్ చేయలేకపోతే బాయిల్స్, అల్సర్స్ లాంటివి లేకపోతే సూపర్ఫిషియల్ బర్న్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, వాళ్ళు హాట్ ప్యాక్స్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. హ్మ్. ఏదైనా ఆయిల్ పెట్టినా, ఆయింట్‌మెంట్ పెట్టిన తర్వాత ఐస్ ప్యాక్ పెడితే మంచిది. సో, ఇవి హోమ్ రెమెడీస్ బేసికల్‌గా వాడేది అంతే. హ్మ్. సో, ఇది కాకుండా ఏంటంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం. హ్మ్. సో, ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మనం వాకింగ్ చేయడం గానియండి, లేకపోతే స్లోగా జాగ్ జేయడం. అంటే యంగ్ ఉన్నవాళ్ళు. హ్మ్. ఓల్డ్ ఉన్నవాళ్ళు జాగ్ చేయకపోవడమే బెటరు. హ్మ్. వాక్ చేస్తే మంచిది. ఓకే. ప్లస్ ట్రెడ్‌మిల్ లాంటివి ఆల్రెడీ మోకాలు నొప్పులున్న వాళ్ళు ట్రెడ్‌మిల్ అవాయిడ్ చేస్తే మంచిది. దానివల్ల ట్రెడ్‌మిల్ తోటి క్రాస్ ట్రైనర్ గానియండి, ట్రెడ్‌మిల్ తోటి ఈ నొప్పులు పెరిగే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, చేస్తే గనక సైక్లింగ్ చేయడము, లేదంటే స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ అనేది మోకాళ్ళ స్ట్రెంత్ కోసము, మోకాళ్ళకి మంచిగా ప్రిజర్వ్ చేసుకోవడానికి జాయింట్‌కి స్విమ్మింగ్ అండ్ సైక్లింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. హ్మ్. అంటే చలికాలంలో స్విమ్మింగ్ కుదరకపోతే సమ్మర్‌లో అయినా కనీసం వేసవి కాలంలో అయినా హ్మ్. మనము స్విమ్మింగ్ చేసుకుంటే మనం జాయింట్స్‌కి కొంచెం హెల్ప్ అయితది. ఇంకా మీరు 4 టైప్స్ ఆఫ్ చెప్పారు గదా! గ్రేడ్ 1 అనేది ఇనీషియల్ స్టేజ్ అంటాం. చాలా వరకు ఆ స్టేజ్‌లో ఏంటంటే పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి రారు. ఇంట్లో హోమ్ రెమెడీస్‌తోనే మేనేజ్ చేస్తుంటారు. మేనేజ్ అయిపోతూ ఉంటది గూడా. హ్మ్. సో, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఏంటంటే పెయిన్ పెరిగిపోతుంటది. హ్మ్. సో, పెయిన్ పెరిగి జాయింట్ గ్యాప్ అనేది తగ్గిపోవడము, అరగడం ఎక్కువైతుంటే ఆ గ్యాప్ అనేది నేచురల్‌గా తగ్గిపోతుంటది. హ్మ్. తర్వాత ఏంటంటే స్టేజ్ 4లో ఏంటంటే చాలా వరకు కీళ్ళు అరిగిపోయి బోన్ ఆన్ బోన్ చేంజెస్ అంటాం. హ్మ్. అంటే 2 జాయింట్‌లో అయితే 2 బోన్స్ ఉన్నాయో ఆ గ్యాప్ పూర్తిగా తగ్గిపోయి 2 బోన్స్ ఒకటికొకటి టచ్ అయిపోయి చాలా ప్రాబ్లమ్ చేస్తుంటాయి. అంటే ఎవ్రీ స్టెప్‌లో మనకు పెయిన్ రావడము, హ్మ్. లేకపోతే చాలా ఎక్కువ దూరం నడవకపోవడము, హ్మ్. వీల్ చైర్‌లోనే పేషెంట్ వస్తుంటారు. హ్మ్. స్టేజ్ 3, 4లో ఉన్నవాళ్ళు ఓకే. పేషెంట్ డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు కూడా వీల్ చైర్‌లో వస్తారు. ఆ మాత్రం కూడా నడవలేకపోతారు వాళ్ళు. హ్మ్. సో, ఇది స్టేజ్ 3, స్టేజ్ 4లో. సో, ఎర్లీ‌గా స్టేజ్ 2, స్టేజ్ స్టేజ్ 3 వరకు గూడా మనం ఫిజికల్ థెరపీ అంటే ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్, హ్మ్. వెయిట్ రిడక్షన్ మనం వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంట్రోల్ చేసుకొని, హ్మ్. బ్రిస్క్ వాక్ చేసుకుంటా, రెగ్యులర్ నీ స్ట్రెంథెనింగ్ అంటే నీలో ఉండే అరౌండ్ ద నీ మజిల్స్ క్వాడ్రిసెప్స్ అంటాం, హామ్‌స్ట్రింగ్స్ అంటాం. హ్మ్. ఈ మసిల్ స్ట్రెంథెనింగ్ చేసుకుంటే చాలా వరకు ఇది మేనేజ్ చేయొచ్చు. హ్మ్. ఒకసారి ఆర్థరైటిస్ సెట్ అయిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేయలేం. హ్మ్. సో, యాస్ ఎ పాస్ ఆఫ్ ఏజింగ్ ఎలా అయితే అయితుంటో మనం రివర్స్ ఏజింగ్ చేయలేమో, హ్మ్. సేమ్ థింగ్ అనేది జాయింట్స్‌లో అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేయడానికి లేదు. హ్మ్. అదే స్టేజ్‌లో మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఫిజియోథెరపీ చాలా సివియర్ పెయిన్ అయినప్పుడు అల్ట్రాసౌండ్ అనేది ఒక మొడాలిటీ. హ్మ్. ఐఎఫ్‌టి అంటాం, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, అల్ట్రాసౌండ్ అంటాం. హ్మ్. వేరే ఆహ్, ఇన్‌ఫ్రారెడ్ థెరపీ అంటాం. ఇలాంటివి చేసుకొని మనం పెయిన్‌ని టెంపరరీగా కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. కానీ బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. బరువు ఎక్కువున్న వాళ్ళు వెయిట్ తగ్గడం. హ్మ్. సో, యాక్చువల్‌గా ఒబీస్ ఉన్న వాళ్ళకేంటంటే ప్రతి స్టెప్‌లో వాళ్ళ బాడీ మీద ఆల్‌మోస్ట్ 3-4 టైమ్స్ వెయిట్ పడుతుంటది జాయింట్స్ మీద. హ్మ్. సో, వెయిట్ ఎంతైతే పెరుగుతదో దానికి 3-4 టైమ్స్ ఫోర్సెస్ మనం నిలబడేటప్పుడు, నడిచేటప్పుడు
మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా హై అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ చేయడం వల్ల అరుగుదల అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతది. హ్మ్. సో, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండుంటే, ఒబీస్ ఉండుంటే వెయిట్ తగ్గించుకోవడం ఫస్ట్ థింగ్. హ్మ్. 2 మిగతా వేరే అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్ ఉంటే డయాబెటిస్ గానీ, హైపర్‌టెన్షన్ గానీ వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవడము. హ్మ్. మూడోది ఎక్సర్సైజ్ చేయడం. హ్మ్. ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేయాలి. హ్మ్. నీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత కొంచెం నీస్‌లో స్ట్రెంత్ వచ్చిన తర్వాత మీరు వాకింగ్ అలాంటివి చేసుకోవాలి. అసలే స్ట్రెంత్ లేనప్పుడు వాకింగ్ చేస్తే మీరు అసలు పెయిన్ పెరిగిపోవడానికి కూడా కా కా రి కావచ్చు. ఓకే. అంటే ఎక్కువ యాక్టివిటీ రెగ్యులర్‌గా చేయంది ఒకటే రోజు మీరు 2, 3 కిలోమీటర్లు వాక్ చేసి హ్మ్. సడెన్‌గా చేసేస్తే మళ్ళీ మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ పెరిగిపోవచ్చు. హుహు. సో, మీరు ఫస్ట్ మజిల్ స్ట్రెంథెనింగ్ అంటే ఉన్న దగ్గరే రెసిస్టెన్స్ స్ట్రెంథెనింగ్ అంటాం. మీ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. హ్మ్. ఆ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని మసిల్స్‌లో స్ట్రెంత్ వచ్చాక మీరు నీ మూవ్‌మెంట్, మొబిలిటీ మంచిగా వచ్చిన తర్వాత హ్మ్. మీరు వాకింగ్ గాని, లేకపోతే బ్రిస్క్ వాక్ గాని, జాగింగ్ లాంటివి చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ అవ్వడానికి ముందే చెప్పారు కాబట్టి ఎక్సర్‌సైజ్‌లు ఏం చేద్దాం. ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చా దీంట్లో? ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ వల్ల డైరెక్ట్ జాయింట్ పెయిన్స్‌కి రిలేషన్ ఏం లేదండి. హ్మ్. అంటే ఈ ఫుడ్ తింటేనే ఇలా వస్తదని కాదు. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే జంక్ ఫుడ్‌లా ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వచ్చేసి అది ఇండైరెక్ట్‌గా ఆర్థరైటిస్‌కి దారితీసే ఛాన్స్ ఉంది. హుహు. కానీ డైరెక్ట్‌గా ఫుడ్ తోటి ఏం రిలేషన్ అయితే లేదు. ఈ హ్మ్. ఫుడ్ తింటే ఇది వస్తది. ఇది అవాయిడ్ చేస్తే రాదు అన్నట్టు ఏం లేదు. హ్మ్. హెల్తీ డైట్ తీసుకుంటే మంచిది. అంతేకాని స్పెసిఫిక్‌గా దీనికి డైట్ ఈ ప్రాబ్లమ్‌ని పెంచడం గాని, తగ్గించడం గాని ఏం లేదు. హ్మ్. సో, ఆర్థరైటిస్ రావడం అనేది జెనెటిక్స్ కూడా ఒక ఫ్యాక్టర్ ప్లే చేస్తది. సో, మన పేరెంట్స్‌లో గానియండి, గ్రాండ్ పేరెంట్స్‌లో ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ అలాంటియేమైనా ఉంటే, హ్మ్. సో, కొంతమందికి ఎర్లీగా రావచ్చు. ఓకే. వచ్చిన తర్వాత ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాల్సుంటదా? ఫుడ్ హ్యాబిట్స్ దీనికి డైరెక్ట్ రిలేషన్ ఏం లేదండి ఫుడ్ హ్యాబిట్స్‌లో. హ్మ్. ఏంటంటే వెయిట్ అనేదే వెయిట్ మెయిన్. లాస్ అవ్వడానికి. వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ హ్యాబిట్స్‌లో మార్పులు చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజెస్ హ్మ్. మనము ఎట్లా మనం డైలీ యాక్టివిటీ ఎలా ఉంది, మనం అన్‌ఈవెన్ సర్ఫేసెస్ మీద నడిచినప్పుడు కూడా జాయింట్ మీద ఫోర్సెస్ పడి హ్మ్. ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటది. హ్మ్. సో, అన్‌ఈవెన్ సర్ఫేసెస్ మీద కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం, హ్మ్. లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు వాకింగ్ అది చేసినప్పుడు ప్రాపర్ వాకింగ్ షూస్, కంఫర్టబుల్ షూస్ వేసుకోవడం. హ్మ్. స్లిప్పర్స్ లాంటివి వేసుకొని అన్‌ఈవెన్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఓకే. సో, బయటికి వాకింగ్‌కి వెళ్తున్నారు అంటే మాత్రం మంచి కంఫర్టబుల్ షూస్ వేసుకొని వెళ్తే మంచిది. దానివల్ల కొంచెం కంఫర్టబుల్‌గా వాక్ చేయగలుగుతారు. లేదంటే ఆహ్, కొంచెం దూరం నడిచిన తర్వాత మళ్ళీ పెయిన్ పెరిగిపోవడము హ్మ్. అలా అయ్యే ఛాన్స్ ఉంటది. రైట్. ప్లస్ ప్రాపర్ వాకింగ్ ట్రాక్స్, ఫ్లాట్ సర్ఫేస్ మీద వాక్ చేస్తే మంచిది. హ్మ్. ఓకే. అయితే ఒకవేళ నీ పెయిన్ ఎక్కువైందనుకో అంటే రీప్లేస్‌మెంట్‌కెళ్తారు కొంతమంది. సో, అది సేఫ్ అంటారా? రిప్లేస్‌మెంట్ అంటే ఏంటంటే, మనకు రిప్లేస్‌మెంట్ అవసరం అనేది మనము పేషెంట్ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది? హ్మ్. ఆయన డైలీ రొటీన్ ఎ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది? హ్మ్. ఏం డైలీ రొటీన్ ఆయన తన సొంత పనులు పేషెంట్ చేసుకోగలుగుతున్నాడా? హ్మ్. అంటే మార్నింగ్ బెడ్ నుంచి లేవడము, వాష్‌రూమ్‌కి వెళ్ళడము, బ్రష్ చేయడము, తన ఏమంటారు ఆయన డైలీ చేసే బెడ్‌రూమ్ నుంచి డైనింగ్ హాల్‌కి వెళ్ళి కూర్చోవడము, తినడము లాంటివి, సొంతంగా స్నానం చేయడం లాంటివి, హ్మ్. ఇవన్నీ చేసుకోగలుగుతున్నారు అంటే మనము చేయొచ్చు. హ్మ్. సో, ఒకవేళ ఇవన్నీ చాలా వరకు లిమిటెడ్ అయిపోయినాయి, ఏం చేయలేకపోతున్నాడు. ఆల్ ద టైమ్ ఆయనకి ఎవరైనా సపోర్ట్ కావాల్సొస్తుంది నిలబడడానికి, నడవడానికి అంటే హ్మ్. మాత్రం అలాంటి స్టేజ్‌లో మనము అంటే ఇంకా ప్రొలాంగ్ చేయడం మంచిది గాదు. హ్మ్. సో, ప్లస్ ఇదొక్కటే రీజన్ కాదు. ప్లస్ వేరే యాక్టివిటీస్ మనకు ఎక్స్‌రేస్ తీసి చూసి జాయింట్ ఎంత వరకు డ్యామేజ్ అయింది. స్టేజ్ 3 దాటేసి స్టేజ్ 3 అంటే ఎండ్ ఆఫ్ స్టేజ్ 3, స్టేజ్ 4లో మాత్రం మనకు మెడిసిన్స్ అనేది టెంపరరీగా పనిచేస్తాయి. హ్మ్. పెయిన్ కిల్లర్స్ కానియండి, వేరే జాయింట్ సప్లిమెంట్స్ కానియండి, హ్మ్. టెంపరరీగా పనిచేస్తాయి. సో, దానివల్ల క్యూర్ అయితే ఏం కాదు. హ్మ్. వేసుకున్నంత వరకు మనకు పెయిన్ తగ్గడం కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. హ్మ్. బట్ అండర్‌లయింగ్ ప్రాబ్లమ్ అయితే తగ్గదు. హ్మ్. సో, మీ డైలీ రొటీన్ చాలా వరకు ఎఫెక్ట్ అయితుంది అంటే మాత్రం జాయింట్ రిప్లేస్‌మెంట్ చేయించుకుంటే మంచిది. ఓకే. అది సేఫేనా? అంటే సురక్షితమేనా? ఒకవేళ అంటే 100% సక్సెస్ అవుతదంటారా? చేయండి. జాయింట్ రిప్లేస్‌మెంట్ అనే గాదు. ఎనీ సర్జరీ మనం తీసుకొని ఎంత చిన్న సర్జరీ అయినా గానీ దాంతోటి రిస్క్స్ అనేది డెఫినిట్‌గా ఉంటాయి. ఉంటాయి. కాంప్లికేషన్స్ అనేది ప్రతి సర్జరీలో ఉంటాయి. ఓకే. ఈవెన్ హెర్నియా, అపెండిక్స్ సర్జరీ చేసినా గానీ దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. సో, లైక్ దట్ ఆ సర్జరీస్‌లో ఎలా అయితే రిస్క్స్, కాంప్లికేషన్స్ ఉంటాయో ఈ జాయింట్ రిప్లేస్‌మెంట్‌లో గూడా అలాంటివే ఇన్ఫెక్షన్ గానీ, జాయింట్ కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. హ్మ్.
సో, చాలా వరకు మనం ఏమంటారు ఎల్డర్లీ ఏజ్‌లో అంటే చాలా వయసున్న వాళ్ళలోనే ఈ ఆపరేషన్స్ చేస్తాం కాబట్టి, సో, ఆల్రెడీ వాళ్ళకి వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ కోమార్బిడిటీస్ అంటాం. సో, మీ హైపర్‌టెన్షన్ గానియండి, డయాబెటిస్ కానియండి, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానియండి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉండడం వల్ల అది కొంచెం వరకు ఎనీ సర్జరీకి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జాయింట్ రిప్లేస్‌మెంట్ అనే కాదు. వాళ్ళకి హెర్నియా, హైడ్రోసిల్ ఆపరేషన్ చేసినా గానీ, లేపోతే వేరే సర్జరీస్ చేసినా గానీ డెఫినిట్‌గా ఆ ప్రాబ్లమ్ ఉంటది. సో, ఎనీ సర్జరీకి కొన్ని మెడికల్ కోమార్బిడిటీస్ అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్ కావచ్చు. బట్ సర్జరీ పర్ సే వల్ల అయితే రిస్క్ ఏముండదు. సో, సేఫ్ సర్జరీ ఏంటంటే మంచి మన లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు మారిపోతది. డెఫినిట్‌గా ఎవరైతే ఆహ్, కన్‌ఫైన్డ్‌గా ఉండి ఇంట్లోనే ఉండి అసలు వాళ్ళ డైలీ రొటీన్ అయితే చేసుకోలేకపోతున్నారో వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు సర్జరీ తర్వాత. కానీ ఏంటంటే ఈ సర్జరీ ఏమంటామంటే పేషెంట్ షుడ్ డిమాండ్ ది సర్జరీ. నాట్ దట్ డాక్టర్ షుడ్ ఫోర్స్ ద పేషెంట్ ఫర్ సర్జరీ. సో, పేషెంట్‌కి ఆ రిక్వైర్మెంట్, నెసెసిటీ అనేది తెలియాలి. ఏంటంటే, అరే! నేను ఈ మాత్రం నేను చేయలేకపోతున్నాను. డెఫినిట్‌గా ఇంకా మందులతోటి కూడా ఏం హెల్ప్ కావట్లేదు. సో, డెఫినిట్‌గా సర్జరీ నాకు అవసరం అని ఆయన ఫీల్ అవ్వాలి. రియలైజ్ అవ్వాలి. సో, ఇది ఏంటంటే డాక్టర్ చెప్పి బలవంతంగా సర్జరీ చేయించడం కాదు. సో, పేషెంట్‌కి కూడా రియలైజ్ అవ్వాలి. ఏదేంటంటే నేను చేయలేకపోతున్నాను. రోజువారీ చేసుకునే ఆ పనులు నేను చేసుకోలేకపోతున్నానని రియలైజ్ అయ్యి అప్పుడు చేయించుకుంటే మంచిది. అంతకంటే ముందు కూడా అంటే డిపెండ్స్. యూజువల్‌గా అయితే ఇట్లా చెప్తుంటాం. అంటే మనం వేరే సర్జరీ ఫ్రాక్చర్ అయిందనుకోండి, పేషెంట్‌కి ఇష్టం లేకున్నా గానీ డాక్టర్ ఏంటని చెప్తారు. ఇది చూడండి, ఇది చేస్తే ఇది ఉంటది. ఇంత రికవరీ ఫాస్ట్ ఉంటది. ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు అని మనం చెప్తాం. కానీ జాయింట్ రిప్లేస్‌మెంట్‌లో ఏంటంటే పేషెంట్‌కి మనం ఇట్లా చూడండి ఇట్లా మీకు వీలైనంత వరకు మీరు మేనేజ్ చేయండి. మేనేజ్ కాకపోతే మాత్రం సర్జరీ చేసుకోవాలి. ఫిజియోథెరపీలో ఎంతవరకు తగ్గించొచ్చు ఈ మోకాళ్ళ నొప్పి? ఫిజియోథెరపీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్సర్సైజ్ లాంటివి లేకపోతే మొడాలిటీస్ పెయిన్ ఎక్కువైనప్పుడు అల్ట్రాసౌండ్ థెరపీ కానివ్వండి, ఐఎఫ్‌టి థెరపీ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఒక ఎర్లీ స్టేజెస్‌లోనే పనిచేస్తాయండి. అడ్వాన్స్ స్టేజెస్‌లో స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో ఏంటంటే మనకు ఫిజియోథెరపీ తోటి టెంపరరీ రిలీఫ్ ఉంటది. ఓకే. కానీ మనం డిసీజ్ మోడిఫైని అయితే ఏం చేయలేం మనం. సో, డిసీజ్ ఎలా ఉందో అలానే ఉంటది. సో, అప్పటికప్పుడు కొంచెం పెయిన్ రిలీఫ్ కానియండి అది చేయొచ్చు. మసిల్ స్ట్రెంథెనింగ్ ఈవెన్ మనము సర్జరీకి వెళ్ళాలనుకున్నా గానీ మన మజిల్ స్ట్రాంగ్ ఉంటేనే అవుట్‌కమ్ అనేది బాగుంటది. సో, మన క్వాడ్రిసెప్స్ మసిల్స్ అంటాం. నీ జాయింట్ చుట్టూ ఉండే మసిల్స్ క్వాడ్రిసెప్స్, హామ్‌స్ట్రింగ్స్ అవి మనకు స్ట్రాంగ్ ఉంటేనే మనము పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది ఫాస్ట్ ఉంటది. ఓకే. సో, పోస్ట్ ఆప్ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సర్జరీ చేసి సేమ్ డే గానియండి లేకపోతే నెక్స్ట్ డే నడిపిస్తున్నారు. సో, అది ఎందుకు అది ఎవరిలో పాసిబుల్ అయితదంటే కొంతమంది అంటారు నేను ఆపరేషన్ అయ్యి నెల వరకు గూడా నడవలేకపోయాను. అది ఏంటంటే మజిల్స్ వీక్ ఉండడం వల్ల ముందు నుంచే. అంటే ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ చాలా సివియర్ అయిపోయి తర్వాత ఏమంటారు ఎక్కువ సేపు నడవకపోవడం వల్ల మజిల్స్ వేస్ట్ అయిపోతాయి. మజిల్ వేస్టింగ్ అవ్వడం వల్ల మసిల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతది. పవర్ ఆఫ్ మసిల్ అనేది ఒక 10% టు 20% వరకు తగ్గిపోతది. దానివల్ల ఏంటంటే మనం సర్జరీ చేసిన తర్వాత కూడా ఆ మసిల్ స్ట్రెంత్ వెంటనే మనకు రాదు. సో, దానికి ఎక్సర్సైజ్ ప్రీహాబిలిటేషన్ అంటాం. అంటే సర్జరీ కంటే ముందు రీహాబిలిటేట్ చేయడం అంటే మసిల్ స్ట్రెంథెనింగ్ చేస్తాం. ఆ ప్రీహాబిలిటేషన్ చేయడం వల్ల సర్జరీ యొక్క అవుట్‌కమ్ చాలా బాగుంటది. ఓకే. సో, ఎవరైతే అంటే ఇప్పుడు జాయింట్ రిప్లేస్‌మెంట్ అనేది ఎమర్జెన్సీ సర్జరీ కాదు. ఎలెక్టివ్ సర్జరీ. మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. సో, మనం ఎప్పుడైతే అనుకుంటామో సర్జరీ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఫిజియోథెరపీ చేసుకొని మసిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే సర్జరీ యొక్క అవుట్‌కమ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఎర్లీ రికవరీ అయితది. ఒకవేళ ఈ సర్జరీ ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు? అంటే ఈ ఏజ్ వరకే చేయాలి. ఈ ఏజ్ దాటితే చేయకూడదని అలా ఏమైనా ఉంటుందా? ఏజ్ దాటితే అని గాదు. మనము యంగ్ ఏజ్‌లో వచ్చే ఆర్థరైటిస్‌ని కన్జర్వేటివ్‌గా మేనేజ్ చేయడం అనేది చేస్తాము. లేకపోతే యంగ్ ఏజ్‌లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటే జాయింట్ రిప్లేస్‌మెంట్ కాకుండా ఆస్టియోటమీ అంటాం. హెచ్‌టిఓ అంటాం. హై టిబియల్ ఆస్టియోటమీ అని. అదేంటంటే ఎక్కడైతే జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడుతుందో దాన్ని ఆఫ్‌లోడ్ చేయడానికి ఆ ఆస్టియోటమీ సర్జరీ చేస్తాం. సో, యంగ్ ఏజ్‌లో జాయింట్ రిప్లేస్‌మెంట్ చేయము. ఎందుకంటే జాయింట్ రిప్లేస్‌మెంట్ ఒక లైఫ్ స్పాన్ అనేది మనం 15-20 ఇయర్స్ అంటాం. డిపెండింగ్ ఆన్ ద ఇంప్లాంట్. మనం ఏం ఇంప్లాంట్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి 15-20 ఇయర్స్ అంటాం. లెట్ అస్ సే మనం ఒక 40 ఇయర్ ఓల్డ్ ఇండివిడ్యువల్‌లో మనం జాయింట్ డ్యామేజ్ అయిందని జాయింట్ రిప్లేస్‌మెంట్‌కి వెళ్ళామనుకోండి. ఒక 55 అండ్ అతని ఏజ్ 55-60 వచ్చినప్పుడు మనలో రివిజన్ సర్జరీ చేయాల్సొస్తది. మళ్ళీ ఇంకోసారి చేయాల్సొస్తది. సో, అలాంటి కేసెస్‌లో ఏంటంటే హెచ్‌టిఓ అనేది చేస్తాం. ఒకవేళ తప్పదన్నప్పుడు
చేయాల్సిందే. ఒకవేళ వేరే ఆప్షన్ లేదు, ఈవెన్ హెచ్‌టిఓ గూడా వర్క్ చేయదు అన్నప్పుడు హ్మ్. చేయాల్సిందే. కాకపోతే అప్పుడు మనం ఎంత అయితే యంగ్ పేషెంట్ ఉన్నామో వాళ్ళ మీద జాయింట్ యాక్టివిటీ ఎక్కువుంటది. హ్మ్. వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ గూడా ఎక్కువుండడం వల్ల వేర్ అండ్ టేర్ జాయింట్ అంటే మనం పెట్టిన జాయింట్ గూడా వేర్ అండ్ టేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది తొందరగా. హుహు. సో, ఏజ్ ఎక్కువున్నప్పుడు మనం చేస్తే ఏంటంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అంతగా ఉండదు కాబట్టి మనకు స్పాన్ గూడా వర్క్ స్పాన్ గూడా ఎక్కువుంటది. హుహు. అంటే లైఫ్ అనేది ఇంప్లాంట్ యొక్క లైఫ్ గూడా ఎక్కువుంటది. హ్మ్. యంగ్ పేషెంట్స్‌లో వేర్ అండ్ టేర్ ఎక్కువయ్యి ఆ ఇంప్లాంట్ అనేది అరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటది. హుహు. హ్మ్. తర్వాత వర్క్ ఎక్కువ చేయకూడదు. ఒకవేళ చేషినా అది మళ్ళీ ఆ! అరిగిపోయి, అంటే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన మళ్ళీ అంటే మనం మామూలుగా 15-20 ఇయర్స్ అంటాం. మన హ్మ్. యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల అది కొంచెం అది కాస్త హ్మ్. 8-10 ఇయర్స్‌లో కూడా అరిగిపోయి మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం రావచ్చు. రివిజన్ సర్జరీ అంటాం దానికి. ఓకే. సో, అది చేయాల్సిన అవసరం వచ్చు. సో, యంగ్ పేషెంట్స్‌లో ఈవెన్ 50, 55 ఇయర్స్ వరకు కూడా మనం అది చూస్తాం. హ్మ్. ఒకవేళ ప్రాబ్లమ్ అనేది ఇప్పుడు కొంతమంది చాలామంది ఏంటంటే 75, 80 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 85 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా జాయింట్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. వాళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోయి వాళ్ళు మామూలుగా ఇండిపెండెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హుహు. సో, ఏజ్ అనేది చాలా మందిలో అపోహ ఏంటంటే మనం ఒక 60, 70 ఇయర్స్ వచ్చిందంటే అరే! 70 ఇయర్స్ వచ్చేసాయి, 60 ఇయర్స్ వచ్చేసాయి. ఈ ఏజ్‌లో ఈ సర్జరీ చేయడమా? హ్మ్. లేకపోతే ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఈ అరుగుదల ప్రాబ్లమే ఆ ఏజ్‌లో వస్తది. హ్మ్. అవును. యంగ్ ఏజ్‌లో రాదు. సో, రాదు. కాబట్టి ఆ ప్రాబ్లమే ఆ ఏజ్‌లో వస్తది కాబట్టి సర్జరీ కూడా అదే ఏజ్‌లో చేస్తాం. హ్మ్. మామూలుగా అయితే. అవును. యంగ్ ఏజ్‌లో వచ్చేవి చాలా తక్కువుంటాయి. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల లేకపోతే ఆల్రెడీ ఒక్కోసారి జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయ్యి కూడా ఆర్థరైటిస్ వస్తది. హ్మ్. కొంతమందికి జాయింట్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత అది సరిగ్గా సెట్ కాలేదనుకోండి. చాలామంది ఏం చేస్తారు కన్జర్వేటివ్‌గా చేయించుకుంటారు. హ్మ్. అంటే ఆల్టర్‌నేటివ్ మోడ్స్ ఆఫ్ ట్రీట్‌మెంట్ వాళ్ళ దగ్గర కట్లు కట్టే వాళ్ళ దగ్గర వెళ్లి చేయించుకుంటారు. హ్మ్. ఒకవేళ అది జాయింట్ సరిగ్గా అతకలేదనుకోండి, జాయింట్‌లో ఆర్థరైటిస్ వచ్చేస్తది. హుహు. అంటే ఫ్రాక్చర్ అయిన ఒక 5, 6 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల తర్వాత అది జాయింట్ అరిగిపోయి బాగా హ్మ్. వేర్ అండ్ టేర్ ఎక్కువైపోయి అప్పుడు వాళ్ళకి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటది వాళ్ళకి గూడా. హుహు. సో, అలాంటి వాటిలో గూడా ఎర్లీగా మనము జాయింట్ రిప్లేస్‌మెంట్ చేయాల్సిన అవసరం వస్తది అక్కడ. హుహు. కానీ చాలా రేర్ అలాంటివి. హ్మ్. యూజువల్‌గా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేది ఏజ్ రిలేటెడే ఉంటది. హ్మ్. ఎక్కువ వయసు 6 సంవత్సరాలు దాటిన వాళ్ళకే వస్తది. హ్మ్. కానీ ఈ మధ్య ఇప్పుడు ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. డయాబెటిస్, ఒబేసిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల ఎర్లీ ఆర్థరైటిస్ గూడా వస్తుంది. హ్మ్. సో, బేసికల్‌గా అగైన్ ఏంటంటే ప్రివెంటివ్ యాస్పెక్ట్ చూసుకుంటే మనము వెయిట్ తగ్గించడము, హ్మ్. ఫుడ్‌లో హ్యాబిట్స్‌లో కొంచెం మార్పులు చేసుకొని రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ హ్మ్. అనేది సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతిరోజు కొంచెం వాకింగ్ చేయడం, రెగ్యులర్ నీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ హ్మ్. చేసుకుంటే డెఫినిట్‌గా దీన్ని మనం కొంచెం డిలే చేయొచ్చు. హ్మ్. ఓకే. మీరు చూసిన కేసులలో ఎంత ఏజ్ వాళ్ళకి చేశారు? సర్జరీస్ చేసారా ఏమైనా మీరు? సర్జరీస్ అంటే అదే అంటున్నానండి. డిపెండ్స్ అయితుంది. అదే. నేను చూసిన అంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ పీపుల్ ఏ ఎక్కువ ఏజ్‌లో? వరకు అయితే 60-70 ఇయర్స్‌లోనే చేస్తాం. ఓకే. 60-70 ఇయర్స్‌లోనే. హ్మ్. ఆ తర్వాత వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. హ్మ్. సో, రెగ్యులర్‌గా అంటే చాలామంది భయపడతారు. అవును. సో, ఈ ప్రాబ్లమ్ ఆపరేషన్ చేయడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ డెఫినిట్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. హ్మ్. ఏజ్ పెరిగే కొద్దీ ఏ సర్జరీకైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పెరిగిపోతుంటాయి. హ్మ్. జాయింట్ రిప్లేస్‌మెంట్ అనే కాదు చిన్న, చిన్న లోకల్ అవును. సర్జరీ చేసినా గానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అవును. రైట్. చూసుకున్నట్టయితే ఈ యోగా గాని, ప్రాణాయామం గాని, ఈ నొప్పులకేమైనా ఉపయోగమైతాయంటారా? యోగా అంటే అదే అంటున్నా. ఎర్లీ స్టేజెస్‌లో ఆ ఆసనాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తే హ్మ్. డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ ఉంటాయి. అంటే హ్మ్. స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజే బేసికల్‌గా. యెస్. కానీ ఏంటంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్‌లో వాళ్ళకు ఆ ఆసనాలు చేయడం చాలా కష్టమవ్వచ్చు. హ్మ్. వాళ్ళు అది ప్రయత్నించే ప్రాసెస్‌లో కొంచెం ఒక్కొక్కసారి నొప్పి పెరిగిపోవడం గూడా హ్మ్. ఛాన్స్ ఉంటది. సో, వాళ్ళు ఒకవేళ కంఫర్టబుల్‌గా ఉన్నారు అంటే చేయొచ్చు. ఓకే. ఆ ఆసనాలు చేయగలుగుతున్నారు. ఆల్రెడీ ఎందుకంటే అందరూ అది చేయలేరు. హ్మ్. అంటే బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటేనే ఆసనాలు కరెక్ట్‌గా చేయొచ్చు. హ్మ్. సో, ఇన్ని రోజులు చేయకుండా నొప్పి పెరిగిన తర్వాత, ఆర్థరైటిస్ పెరిగిన తర్వాత ఈ ఆసనాలు చేయడానికి ట్రై చేస్తే హ్మ్. కొంచెం కష్టమవ్వచ్చు. కానీ ఓకే. దానిలో గూడా ఇప్పుడు యోగాలో కూడా కొన్ని మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి. చైర్ మీద కూర్చొని ఇంతకుముందు కింద కూర్చొని చేసేవాళ్ళు. హ్మ్. కొన్ని మోడిఫికేషన్స్ కొంతమంది యోగా ఇన్‌స్ట్రక్టర్స్ చైర్ మీద గూడా కూర్చోబెట్టి చేయిస్తున్నారు జాయింట్ హ్మ్. పెయిన్స్ ఉన్న వాళ్ళకి. హ్మ్. సో, అలా ఏమన్నా మీరు మీ యోగా ఇన్‌స్ట్రక్టర్‌ని కలిసి దాన్ని మోడిఫై చేసుకొని మీరు చేయగలిగితే అది బెటర్. అంటే ఇప్పుడు వాళ్ళు ఇవి మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు ఇవే వ్యాయామాలు చేయాలి. ఇవే ఎక్సర్‌సైజులు చేయాలనేది
అది మీరేమైనా చెప్పగలుగుతారా? అంటే అదే అంటే డాక్టర్ నీ హామ్‌స్ట్రింగ్స్ అండ్ క్వాడ్రిసెప్స్ మసిల్స్ అంటాం. హ్మ్. క్వాడ్రిసెప్స్ అంటే నీ మోకాలికి ముందు భాగంలో ఉన్న మసిల్స్. హ్మ్. హామ్‌స్ట్రింగ్స్ అంటే వెనక భాగంలో ఉండే మసిల్స్. హ్మ్. ఈ రెండు గూడా మనకు డే టు డే యాక్టివిటీస్‌లో నీ అరౌండ్ మూవ్‌మెంట్స్‌లో చాలా రోల్ ప్లే చేస్తాయి. సో, హుహు. ఈ రెండిటికి నీ ఆర్ఓఎం ఎక్సర్‌సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ అనేది రెగ్యులర్‌గా చేయొచ్చు. హ్మ్. ఆ ఫిజియోథెరపీని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎక్సర్‌సైజ్ చూపిస్తారు మీకు. హ్మ్. ఒకసారి విజిట్ చేసి నేర్చుకొని రెగ్యులర్‌గా కానీ ఏంటంటే ఎనీ ఎక్సర్‌సైజ్‌కి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ మనకు బెనిఫిట్ అవ్వాలంటే మినిమమ్ 30-45 మినిట్స్ రెగ్యులర్‌గా చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారు ఎక్సర్‌సైజ్ చేస్తున్నామంటే చేస్తున్నామంటాం. హుహు. ఎంతసేపు చేస్తున్నామంటే ఒక 10 సార్లు చేస్తాం, 20 సార్లు చేస్తామంటాం. హ్మ్. అది దానితోటి సరిపోదది. మసిల్‌లో స్ట్రెంత్ రావాలి, మసిల్‌లో పవర్ పెరగాలి అంటే మినిమమ్ 35-40 మినిట్స్. అంటే యూజువల్‌గా మీరు జిమ్‌లో వెళ్ళినాక సెషన్స్ చూసుకున్నా గానీ, హ్మ్. అక్కడ గూడా 45 మినిట్స్ సెషన్ ఉంటది మినిమమ్. హ్మ్. సో, ఆ 45 మినిట్స్ సెషన్స్‌లో అలాగనే మీరు గూడా 40-45 మినిట్స్ చేస్తే మంచిది. హుహు. అట్‌లీస్ట్ 30 మినిట్స్ అన్నా డైలీ చేయాలి. ఒక్కసారి చేయకపోతే 30 మినిట్స్ మార్నింగ్, 30 మినిట్స్ ఈవినింగ్ చేసినా మంచిది. మోకాళ్ళ నొప్పి కోసం ఎలాంటి ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? సప్లిమెంట్స్ అంటే చాలా ఉన్నాయండి. ఈ మధ్య ఇప్పుడు గ్లూకోజమైన్ అంటాము. తర్వాత హ్మ్. ఏమంటారు ఇది కొలాజన్ సప్లిమెంట్స్ అంటాం. హ్మ్. ఉన్నాయి. ప్లస్ వేరే చాలా వరకు సప్లిమెంట్స్ వచ్చాయి ఇప్పుడు. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. హ్మ్. సో, అవన్నీ ఏంటంటే ఎంతో తీసుకోవచ్చు. దానివల్ల హార్మ్ అయితే ఏం లేదు. బెనిఫిట్ ఎంత అయితదనేది చెప్పలేము మనం. హుహు. ఇప్పుడు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. చాలామంది ప్రమోట్ చేస్తుంటారు. కుర్కుమా అంటాం. టర్మరిక్‌లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియెంట్ హ్మ్. కుర్కుమిన్ అంటాం. హ్మ్. నానో కుర్కుమిన్ అంటాం. అలా అవి ఉన్నాయి. హ్మ్. కొలాజన్స్ ఉన్నాయి. హ్మ్. తర్వాత టైప్ 2 కొలాజన్ అంటాం. అన్‌డీనాచురేటెడ్ టైప్ 2 కొలాజన్. హ్మ్. సో, ఇవి ఎక్కువగా వాడుతుంటాం. హ్మ్. గ్లూకోజమైన్ వాడుతుంటాం. సో, ఇవి గ్లూకోజమైన్ అనేది చాలా ఓల్డ్ అది. రీసెంట్‌గా కొలాజన్స్ చాలా వరకు వచ్చేసినాయి. హ్మ్. కానీ ఏంటంటే ఇవన్నీ కాస్ట్‌లీ మెడిసిన్స్ గూడా కొలాజన్ సప్లిమెంట్స్ అనేది కాస్ట్‌లీ గూడా ఉంటాయి. సో, కొలాజన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో టైప్ 2 అన్‌డీనేచర్డ్ కొలాజన్ అంటాం. హ్మ్. యూజువల్‌గా ఆ సప్లిమెంట్స్ వాడితే ఎర్లీ స్టేజెస్‌లో పేషెంట్స్‌కి బెనిఫిట్ ఉంటది. హ్మ్. కొంతమంది బెటర్ ఫీల్ అయితారు. హ్మ్. కానీ అడ్వాన్స్ స్టేజెస్‌లో స్టేజ్ 3, స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి ఈ కొలాజన్ సప్లిమెంట్స్ గానీ, గ్లూకోజమైన్ కానియండి, హ్మ్. వేరే ఏ జాయింట్ సప్లిమెంట్స్ అయినా గానీ పెద్దగా హెల్ప్‌ఫుల్ ఉండవు. హుహు. ఎందుకంటే ఆల్రెడీ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత, కార్టిలేజ్ ఎరోడ్ అయిపోయిన తర్వాత కొత్త కార్టిలేజ్ రావడం హ్మ్. చాలా రేర్. ఓకే. సో, ఈ కొలాజన్ సప్లిమెంట్స్ గానియండి, వేరే గ్లూకోజమైన్ గానియండి ఏంటంటే కార్టిలేజ్‌ని గ్రో చేస్తాయని క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. హ్మ్. కంపెనీస్ వాళ్ళు. హ్మ్. సో, ఆల్రెడీ కార్టిలేజ్ ఉంటేనే మనం అవి ఇస్తే ఏమైనా పనిచేస్తాయి. హుహు. కార్టిలేజ్ ఆల్రెడీ స్టేజ్ 3, 4లో కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోతది. ఓకే. అలాంటి వాటిలో మనం ఈ కొలాజన్ సప్లిమెంట్స్ ఇస్తే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. హ్మ్. హార్మ్ ఏమి ఉండదు. కానీ ఏంటంటే పేషెంట్స్ ఏం చేస్తారంటే మేము చాలా వరకు ఈ సర్జరీ అంటేనే చాలామంది భయపడతారు. హ్మ్. పోస్ట్‌పోన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆల్టర్‌నేట్ వేస్ ఆఫ్ ట్రీట్‌మెంట్ ట్రై చేస్తూ ఉంటారు. హ్మ్. సో, కాబట్టి ఇవి ఏంటంటే వాళ్ళేమనుకుంటారు మన మెడిసిన్స్ తోటి తగ్గించవచ్చు అనే ఒక ఫీలింగ్ ఉంటది చాలామంది పేషెంట్స్‌లో. హ్మ్. కానీ ఇప్పుడు ఈ అలోపతిక్ మెడిసిన్సే కాదు వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అయినా గానీ హ్మ్. ఆల్రెడీ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతే దాన్ని రీజనరేట్ చేయడం చాలా సాధ్యం కాదు. హ్మ్. కార్టిలేజ్ యొక్క ప్రాపర్టీ అలా ఉంటది. హ్మ్. ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ అది రీగ్రో కాదు. రీజనరేట్ కాదు. హ్మ్. ఒకవేళ అయినా గానీ ఎర్లీ స్టేజెస్‌లో అయినా గానీ వేరే రకమైన కార్టిలేజ్ ఫార్మ్ అయితది. హుహు. హైలైన్ కార్టిలేజ్ అనేది నార్మల్ జాయింట్స్‌లో ఉంటది. హ్మ్. కార్టిలేజ్ ఒకసారి డ్యామేజ్ అయ్యి అది హీల్ అయితే, రిపేర్ అయితే ఫైబ్రస్ కార్టిలేజ్ వచ్చేస్తది. హ్మ్. సో, హైలైన్ కార్టిలేజ్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనేది ఫైబ్రస్ కార్టిలేజ్‌లో ఉండదు. హ్మ్. సో, స్టిఫ్ జాయింట్స్ అనేది ఎక్కువైపోతాయి ఫైబ్రస్ కార్టిలేజ్ వల్ల. హుహుహు. సో, అది. అందుకే ఏంటంటే ఈ సప్లిమెంట్స్ అనేది యూజువల్‌గా ఎర్లీ స్టేజెస్‌లో ఇస్తాం. హ్మ్. స్టేజ్ 3, స్టేజ్ 4 స్టేజెస్‌లో అది వాడితే ఎంత బెనిఫిట్ అయితే నేనైతే చూడలేదు. హ్మ్. పేషెంట్స్‌కి టెంపరరీ రిలీఫ్ అయితే ఉంటది. హ్మ్. పెయిన్ మెడికేషన్స్ వాడడం వల్ల, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల హ్మ్. కొంచెం పెయిన్ తగ్గుతది. కానీ ఇది సప్లిమెంట్స్ తోటి మనం సర్జరీ టోటల్‌గా స్టేజ్ 3, 4లో అవాయిడ్ చేయడం అనేది అయితే సాధ్యం కాదు. హుహు. అంటే మందులతోటి మనం రివర్స్ అయితే చేయలేము. ఆస్టియోఆర్థరైటిస్ అనేది యాస్ ఎ ఏజింగ్ ప్రాసెస్ లాగా ఇర్రివర్సిబుల్ చేంజ్ అది. మనం చేంజ్ చేయలేం. కానీ ఒకవేళ ఏదైతే సపోజ్ స్టేజ్ 2లో ఉందనుకోండి, పేషెంట్‌కి స్టేజ్ 2 డిసీజ్ ఉందనుకోండి, ఆ స్టేజ్‌లో మనం ఆపడానికి ఛాన్స్ ఉంటది. కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటది. మనం లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్, హ్మ్. వెయిట్ రిడక్షన్ అనేటివి మన ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకొని హ్మ్. చేయొచ్చు.
అట్లా. న్యూట్రిషనల్ ఫుడ్స్ ఏమైనా హెల్ప్ అవుతాయా దీనికి? అంటే మనం రెగ్యులర్‌గా వాడే ఫ్రూట్స్ గానియండి, లేకపోతే వెజిటబుల్స్, సలాడ్స్ లాంటివి హ్మ్. హెల్తీ డైట్ తీసుకుంటే డెఫినిట్‌గా మనకు ఓవరాల్‌గా గూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్స్ తీసుకున్నా గాని, అంటే నేచురల్‌గా దొరికే ఫ్రూట్స్‌లో హ్మ్. ఏదైతే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ గానియండి, లేకపోతే వెజిటబుల్స్ గానియండి, లేకపోతే ఇప్పుడు ఆయిల్స్ గూడా చాలా వరకు హ్మ్. ఏమంటారు ఒమెగా 6 ఎక్కువ ఉండే ఆయిల్స్ వస్తున్నాయి. హ్మ్. సో, ఆ వాటిలో వల్ల కొంచెం ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటది. సో, ఒమెగా 3 రిచ్ ఉన్న ఆలివ్ ఆయిల్ లాంటివి అవి వాడితే కొంచెం మంచిగా ఉంటది. హ్మ్. ఇంజెక్షన్స్ వరకైతే అంటారా? అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడు కొంతమంది ఇంజెక్షన్స్ తోటి తగ్గియడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ! అదే ఆ! అంటున్నాను. ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఒకటేంటంటే హైల్యూరోనిక్ యాసిడ్ అంటాం. హ్మ్. అంటే మనకు మామూలుగా కార్టిలేజ్‌లో ఉండే హైలెన్ కార్టిలేజ్‌కి మనకు హెల్ప్ అయ్యేది. హ్మ్. కార్టిలేజ్‌ని రిపేర్ చేయడానికి, రీగ్రో చేయడానికి యూజ్ అయ్యే హైల్యూరోనిక్ యాసిడ్ అంటాం. హ్మ్. హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఒక రకమైన ఇంజెక్షన్. హ్మ్. రెండోది ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటాం. హ్మ్. సో, మనం స్టెరాయిడ్ ఏదైతే ఉందో జాయింట్‌లో ఇంజెక్ట్ చేస్తాం. హ్మ్. మూడో రకం ఏంటంటే పీఆర్‌పీ అంటాం. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. హ్మ్. సో, ఇంట్లో ఏంటంటే ప్లేట్‌లెట్ మనం బాడీ పేషెంట్ ఓన్ బ్లడ్‌నే తీసేసి ఒక 10 సీసీ, 15 సీసీ బ్లడ్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి దానిలో ఓన్లీ పీఆర్‌పీ ఏదైతే ఉంటదో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ అదే పేషెంట్‌దే మనం మోకాల్లో ఇంజెక్షన్ చేస్తామండి. హుహు. సో, దాంట్లో ఏంటంటే పీఆర్‌పీలో ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ లాంటివి ఉంటాయి. నేచురల్ అవి ఉంటాయి. పేషెంట్‌యి ఓన్‌యి ఉంటాయి కాబట్టి కొంతవరకు అవి రీగ్రోత్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి ఎర్లీ స్టేజెస్‌లో. హుహు. కానీ ఇప్పుడు ఈ ఏ ఇంజెక్షన్స్ తీసుకున్నా గానీ, మనకు బెనిఫిట్ ఏంతో హార్మ్ అయితే ఏముండదు. హ్మ్. ఒక స్టెరాయిడ్ తోటి ఏంటంటే, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కొంచెం షుగర్స్ అనేది మానిటర్ చేసుకొని, హ్మ్. షుగర్స్ కంట్రోల్‌లో ఉన్నప్పుడే ఇవ్వాలి. హుహు. ఎనీ అదర్ ఇంజెక్షన్ గూడా షుగర్స్ తక్కువున్నప్పుడే ఇవ్వాలి. హ్మ్. కానీ, ఈ షుగర్స్ ఎక్కువున్న వాళ్ళకు కొంచెం ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది కొంచెం కేర్‌ఫుల్‌గా ఇవ్వాల్సొస్తది. చూసివ్వాలి. చూసి ఇవ్వాలి. లేకపోతే షుగర్స్ పెరిగిపోవడం అనేది జాయింట్‌లో ఒక్కొక్కసారి చాలా రేర్ ఇన్‌స్టాన్సెస్‌లో ఇన్ఫెక్షన్ అవ్వడం గూడా హ్మ్. అవ్వచ్చు. హ్మ్. సో, ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చాలా వరకు అవాయిడ్ చేస్తాం. ప్లస్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్‌లో ఈ పీఆర్‌పీ గానియండి, హైల్యూరోనిక్ యాసిడ్ వర్క్ చేయదు. హ్మ్. ఇచ్చినా గాని మనకు రిజల్ట్ ఏం రాదు దాంతోటి. హ్మ్. సో, అప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ యూజువల్‌గా పేషెంట్స్ సర్జరీకి రెడీ లేరు, పెయిన్ ఎక్కువ ఉంది అంటే పెయిన్ రిలీఫ్ కోసం మనం ఇస్తాం స్టెరాయిడ్ ఇంజెక్షన్. హ్మ్. సో, అది గూడా మనం ఫ్రీక్వెంట్‌గా ఇవ్వడానికి లేదు. హ్మ్. ఒకసారి ఇస్తే మళ్ళీ 6 మంత్స్ తర్వాత కానీ ఇవ్వడానికి లేదు. హుహు. సో, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ ఇచ్చిన తర్వాత కంప్లీట్‌గా కొంతమందికి 1 మంతే వర్క్ చేస్తది. 1 మంత్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా ఇంతకుముందే పెయిన్ ఉండెనో అలా ఉంటది. హ్మ్. కొంతమందికి 1 ఇయర్ వరకు కూడా పని చేయొచ్చు. హ్మ్. సో, డిపెండ్స్. అందరికి మనం రూల్ ఆఫ్ థంబ్ అనేది ఏం లేదు. అందరికి ఇంజెక్షన్ ఇస్తే ఇన్ని రోజులు పని చేస్తది. ఇన్ని రోజుల వరకు పెయిన్ ఉండదు అని చెప్పడం లేదు. అది హైల్యూరోనిక్ యాసిడ్ అయినా కానియండి, పీఆర్‌పీ అయినా కానియండి. హ్మ్. సో, ప్రతి పేషెంట్ ఒక ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్‌గా ఉంటది ఇంజెక్షన్స్ తోటి. హ్మ్. కానీ చాలామంది భయపడతారు. మోకాళ్ళ ఇంజెక్షన్ తీసుకోవడానికి కూడా భయపడతారు. కానీ ఇది చాలా సింపుల్ ఔట్ పేషెంట్ ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్. మనం ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు కూడా ఆ ఏరియా ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తున్నామో అక్కడ చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి పేషెంట్‌కి పెయిన్ ఫ్రీ ఉండేటట్టు చేస్తాం. హ్మ్. సో, చాలా సింపుల్ ప్రొసీజర్. ఇంతకుముందు చాలా అది ఉండే యాస్ సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ దానిలో కూడా అడ్వాన్స్‌మెంట్స్ అయ్యి కొత్త కొత్త ఇంజెక్షన్స్ గానియండి, మాలిక్యూల్స్ రావడంతోటి కొంచెం పేషెంట్‌కి కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, పాత ఏది ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే చాలామంది భయపడతారు. హ్మ్. అప్పుడు తీసుకున్న వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చూసిన వాళ్ళు, హ్మ్. వాళ్ళు భయపడుతుంటారు. మోకాల్లో ఇంజెక్షన్ ఏమన్నా రిస్క్ ఉంటదేమో అని. హ్మ్. కానీ రిస్క్ ఏమి ఉండదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే డయాబెటిస్ వాళ్ళలో మనం షుగర్స్ చూసుకొని ఇవ్వాల్సొస్తది. హ్మ్. అదర్ దెన్ థట్ వేరే ఏం రిస్క్స్ ఉండవు. చాలామందికి మంచి బెనిఫిట్ గూడా ఉంటది. హ్మ్. కాకపోతే ఏంటంటే అగైన్ మనం స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి మనం ఔట్‌కమ్ గూడా ఇంజెక్షన్స్ ఔట్‌కమ్ గూడా ఉంటది. హ్మ్. సో, అందరికీ ఇప్పుడు స్టేజ్ 4లో వాళ్ళకి, స్టేజ్ 1 వాళ్ళకి ఒకేలాగా రిజల్ట్ ఉండదు ఇంజెక్షన్స్ తోటి. హ్మ్. సో, మనం అది చూసుకొని చాలామంది ఏంటంటే అందరూ అనుకుంట అదే నా నా ఫ్రెండో లేకపోతే నా రిలేటివ్‌లో ఇంజెక్షన్ తీసుకున్నారు. ఆళ్ళకి తగ్గిపోయింది. నాకు గూడా తగ్గాలి అని నేను వచ్చానని అంటారు. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏంటిది? వాళ్ళ ఈ ఆర్థరైటిస్ అసలెలా పెరుగుతాయి? ఎలా హెల్తీగా ఉంచుకోవచ్చు? అంటే మామూలుగా అవి జెన్యూన్‌గా వస్తాయా? అంటే లేకపోతే ఒకటి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అండి. ఆ! ఏజ్ రిలేటెడ్ రావచ్చు ఎవరికైనా. హ్మ్. సో, కొంతమందికి ముందు వస్తది. కొంతమందికి తర్వాత వస్తది. హ్మ్. కానీ డెఫినిట్‌గా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ హ్మ్. లైఫ్‌లో ఆర్థరైటిస్ అనేది ఎవరికైనా రావచ్చు. మామూలుగా ఏజ్‌లో ఎక్కువొస్తుంటది నార్మల్‌గా. ఏజ్ అంటే యూజువల్‌గా 60 దాటిన వాళ్ళకైతే డెఫినిట్‌గా సమ్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఉంటది ఆర్థరైటిస్ అనేది. హ్మ్. తర్వాత యాస్ ఐ సెడ్ ఏమైనా జెనెటికల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే హ్మ్. కొంతమందికి ఎర్లీగా రావచ్చు. ఎర్లీగా రావచ్చు.
ఇంకొక రకమైన ఆర్థరైటిస్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. హ్మ్. అదేంటంటే యంగ్ ఫీమేల్స్‌లో ఎక్కువొస్తది. అంటే 18-20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న లేడీస్‌కి హ్మ్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా 90% రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫీమేల్స్‌లోనే ఉంటది. హుహు. 10% మేల్స్‌లో అంటే ఉంటది. ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి వస్తాయి? అంటే ఇది మో కీళ్ళవాతం అంటాం మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని కీళ్ళవాతం అంటాం. సో, హ్మ్. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వేళ్ళన్నీ బిగిసిపోవడము, స్టిఫ్‌నెస్ ఉండడము, హ్మ్. వేళ్ళ జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్ ఉండడము, హుహు. తర్వాత యాక్టివిటీ చాలా వరకు లిమిటెడ్ ఉండడము, హుహు. ఇది జరగొచ్చు. హుహు. అట్లా. సో, అది ఏంటంటే మనము ఇన్వెస్టిగేట్ చేసి అంటే యంగ్ పేషెంట్ 18, 20 ఇయర్స్‌లో అయితే ఆస్టియోఆర్థరైటిస్ అయితే రాదు. హ్మ్. సో, మోస్ట్ లైక్‌లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది. దాన్ని మనం బ్లడ్ టెస్ట్ కొన్ని ఉంటాయి. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాము. హ్మ్. యాంటీ సీసీపీ యాంటీబాడీస్ అంటాము. హ్మ్. లేకపోతే వేరే కొంతమందికి ఆల్రెడీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి గూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. హ్మ్. యాంటీ అది ఇవన్నీ ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌లో గూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎస్ఎల్ఈ అంటాం. హ్మ్. సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్ అంటాం. హ్మ్. ఆ ఎస్ఎల్ఈ కండిషన్‌లో గూడా మనకు ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటది. హ్మ్. సో, ఆటోఇమ్యూన్ కండిషన్స్‌లో ఏంటంటే జాయింట్ గూడా డ్యామేజ్ అయ్యి ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటది. హ్మ్. యూ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మాత్రం ఏజ్ రిలేటెడ్ ప్లస్ మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ గూడా ఉంటది. హ్మ్. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకుంటా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండి, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా యాక్టివ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి చాలా చాలా వరకు దాన్ని మనం పోస్ట్‌పోన్ చేయొచ్చు. అంటే డిలేడ్ ఆర్థరైటిస్ వస్తది. హ్మ్. కానీ యంగ్‌లో ఎర్లీగా వచ్చింది అంటే మాత్రం అది మన లైఫ్ స్టైల్‌ని బట్టి, మన హ్మ్. వెయిట్ ఎలా ఉంది దాన్ని బట్టి, మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి ఉంటదండి. హ్మ్. అయితే మీరు వుమెన్‌లో ఎక్కువొస్తదన్నారు గదా! వుమెన్‌లోనే ఎందుకొస్తుంది ఎక్కువ? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది హ్మ్. వుమెన్‌లో వస్తది. అది హ్మ్. ఏంటంటే ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. హ్మ్. ఇప్పుడు కొన్ని జబ్బులు ఫీమేల్స్‌లో ఎక్కువుంటాయి. కొన్ని జబ్బులు మేల్స్‌లో ఎక్కువుంటాయి. హ్మ్. సో, అవి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ గూడా ఉండొచ్చు. సో, హుహు. అది మేల్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్ అంటాం దానిలో. హుహు. అట్లా. సో, అందుకే 90% రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫీమేల్స్‌లోనే ఎక్కువ చూస్తుంటాం. అయితే మనం వర్కౌట్ చేసేటప్పుడు గాని, ఏదైనా ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు గాని, ఒక్కొక్కసారి మోకాళ్ళలో నొప్పి వస్తుంది, పోతూ ఉంటుంది. సో, దాన్ని ఎలా చూడొచ్చసలు? అంటే వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది ఓవర్ ఎంథూసియాజం తోటి చేస్తుంటారు ఒక్కొక్కసారి. హ్మ్. ప్లస్ దానివల్ల ఏంటంటే మసిల్ ఇంజ్యూరీస్ గాని, లిగమెంట్ ఇంజ్యూరీస్ గాని దానివల్ల గూడా మోకాలు నొప్పులు రావచ్చు. హుహు. ఒక్కొక్కసారి లిగమెంట్ టేర్స్ గూడా అవ్వచ్చు. హ్మ్. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల, హ్మ్. లేకపోతే ప్రాపర్‌గా సూపర్‌వైజ్డ్ వితౌట్ సూపర్విజన్ చేయడం వల్ల. హ్మ్. అంటే మనం జ ఎంథూసియాజం తోటి ఫిట్‌నెస్ కోసమని జిమ్‌కి వెళ్ళిపోయి వితౌట్ ఎనీ ఇన్‌స్ట్రక్షన్స్ మనకు తెలిసిన వరకే మనం చేసేస్తే హ్మ్. కొంచెం ఎక్సర్‌సైజ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గూడా అలా అవ్వచ్చు. హ్మ్. వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల, రాంగ్ టెక్నిక్ తోటి చేయడం వల్ల హ్మ్. కొంచెం జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నారు సార్ మీరు. హ్మ్. సో, అది స్టేజ్ 1 ఎలా అసలు మనం ఇప్పుడు నాకిగ మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయిందని అసలు ఎలా తెలుసుకోవాలంటారు? అంటే మనం ఇట్లా పేష్ నొప్పి సివియారిటీ బట్టి మనం స్టేజ్ చెప్పడానికి లేదండి. హ్మ్. నొప్పి సివియారిటీ ఉందంటే చాలామందికి ఎర్లీ స్టేజ్‌లో కూడా సివియర్ పెయిన్ ఉండొచ్చు. హ్మ్. చాలామంది స్టేజ్ 4లో పెయినే లేకపోవచ్చు. హుహు. అంటే ఆ కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాక నర్వ్ ఎండింగ్స్ అనేది డ డెడ్ అయిపోతాయి అవి. ఓకే. సో, నర్వ్ ఎండింగ్స్ కిల్ అయిపోతే మనకు పెయిన్ సెన్సేషన్ ఉండదు. హ్మ్. కానీ కీళ్ళు అరిగిపోవడం వల్ల మోకాళ్ళు బెండ్ అయిపోయి మన నడక అనేది మారిపోతది. ఓకే. అంటే వే ఆఫ్ వాకింగ్ అనేది మారిపోయి మనం ఇట్లా బెండ్ అవ్వడము చూస్తుంటాం. చాలా సివియర్ ఆర్థరైటిస్ ఉండి నీస్ బెండ్ అయిపోయిన వాళ్ళు స్వేయింగ్ అయితుంటారు ఇట్లా. సో, హ్మ్. స్ట్రెయిట్‌గా వాళ్ళ నడక అనేది చూస్తేనే చెప్పేయొచ్చు ఆర్థరైటిస్ ఉన్నది వీళ్ళకి అని. హుహు. సో, కానీ వాళ్ళకి నొప్పి ఉండకపోవచ్చు. హుహు. చాలామంది ఇప్పుడు మనం ఫీల్డ్స్‌లో వర్క్ చేసే రైతులు వాళ్ళు ఉంటారు. హ్మ్. కొంతమంది వాళ్ళు స్టిక్ తీసుకొని నడుస్తుంటే మనం చూస్తుంటాం. ఇలా ఉంటారు. హ్మ్. సో, అది ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్‌లో అట్లా ఉంటది. హుహు. సో, దానిలో అది ఏంటంటే మనము ఫిజికల్‌గా చూసి చెప్పేస్తే మాత్రం అరే! ఇది అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అని హ్మ్. మోకాళ్ళు బెండ్ అయ్యి ఉండడం వల్ల చూసి చెప్పొచ్చు. హుహు. కానీ పెయిన్ సివియారిటీ బట్టి మాత్రం మనం చెప్పలేము. పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్లి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి, ఎక్స్‌రేస్ చేసి చూసిన తర్వాత మాత్రం మనము ఈ స్టేజ్‌లో ఉన్నది అని మనం చెప్పడానికి ఉంటది. హ్మ్. ఓకే. పెయిన్‌ని బట్టి చెప్పడానికి లేదు. పెయిన్ చెప్తున్నా కదా! ఎర్లీ స్టేజెస్‌లో కూడా కొంచెం. సివియర్ ఉండొచ్చు. అడ్వాన్స్ స్టేజెస్‌లో అసలు ఉండకపోవచ్చు. హుహు. అలా. సో, పెయిన్ సివియారిటీని బట్టి మనము స్టేజ్ డిసైడ్ అయితే చేయడానికి చెప్పలేము. లేదు. ఓకే. సో, క్లినికల్‌గా చూసి, హ్మ్. తర్వాత ఎక్స్‌రేస్ చూసి మనం స్టేజ్ చెప్పొచ్చు. హ్మ్. అలా. అయితే ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి గదా! సో, దానికి దీనికి ఏమన్నా రిలేటెడ్ ఉంటదా? వారికోస్ వెయిన్స్‌కి దీనికి రిలేషన్ ఏం లేదండి. వారికోస్ వెయిన్స్ అనేది చాలా వరకు నిలబడి ఉండే జాబ్స్ చేసేవాళ్ళు. హ్మ్.
హ్మ్. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు గానియండి, బస్ కండక్టర్స్ గానియండి, టీచర్స్ గానియండి, హ్మ్. లేకపోతే ఎవరి జాబే డిమాండింగ్ అలా లాంగ్ స్టాండింగ్ చేసే బస్ కండక్టర్స్ ఉంటారు. టీచర్స్. హ్మ్. టీచర్స్ వీళ్ళందరూ ఎక్కువసేపు నిలబడే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకు హ్మ్. వారికోస్ వెయిన్స్‌లో యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏదంటే వీన్స్‌లో ఉన్న వాల్స్ ఏదైతే వన్ వే ఫ్లోకి ఏవైతే హెల్ప్ చేస్తాయో ఆ వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల హ్మ్. ఆ రివర్స్ ఫ్లో అయ్యి వెయిన్స్ ప్రామినెంట్‌గా కనపడడము, బ్లూయిష్ పర్పుల్ కలర్‌లో అయిపోవడము, హ్మ్. పిగ్మెంటేషన్ యాంకిల్ దగ్గర, షిన్ దగ్గర పిగ్మెంటేషన్ రావడము హ్మ్. ఇలా జరుగుతుంటది. ఓకే. సో, కానీ దానికి మోకాళ్ళకి, జాయింట్‌కి సంబంధం అయితే ఏం లేదు. హ్మ్. అంటే నర్స్ అంటారు గదా! అది ఏమంటారు నరాలు. హ్మ్. దానివల్ల అంటే ఇప్పుడు మోకాళ్ళలో అవి విరుక్కుపోవడం అలాంటివి జరుగుతుంటాయి గదా! దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదా? అంటే నరాలు అంటే చాలా మందిలో కొన్ని మిస్‌కన్సెప్ట్స్ ఉన్నాయి. నరాలంటే 3 రకాల నరాలుంటాయి. ఆ! ఒకటేంటంటే వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అంటాం. దేని ద్వారా అయితే రక్తం ఫ్లో అయితది, బ్లడ్ ఫ్లో అయితదో హ్మ్. దాన్ని గూడా నరాలే అంటారు. హ్మ్. కం కండరాలు ఎండ్ అయ్యే దగ్గర టెండాన్స్ ఉంటాయి. హ్మ్. వాటిని టెండాన్స్, లిగమెంట్స్ వాటిని గూడా నరమే అంటారు. హుహు. ప్లస్ నర్వ్స్ దేనివల్ల అయితే మనకు స్పర్శ తెలియడము, నొప్పి తెలియడము అనేది ఉంటాయి. వాటిని కూడా నరాలే అంటారు. హ్మ్. సో, ఇవి 3 ఒకే పదం వాడడం వల్ల చాలా మందిలో మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి. హుహు. నరాల ప్రాబ్లమ్ అంటే నర్వ్సే అని అనుకుంటారు. హ్మ్. అట్లా రక్తనాళాలు ప్రాబ్లమ్ గూడా అవునవును. వేరే ఉంటది. హ్మ్. సో, వారికోస్ వెయిన్స్ అనేది రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్. హుహు. ఆర్థరైటిస్‌లో ఏమైతదంటే నర్వ్స్ ఏవైతే ఉంటాయో, నర్వ్స్ మనకు ఉన్నప్పుడే మనకు పెయిన్ సెన్సేషన్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను అడ్వాన్స్ ఆర్థరైటిస్‌లో పేషెంట్ సివియర్ గేట్ అబ్నార్మల్‌గా ఉన్నా గానీ నొప్పి లేదు. హ్మ్. ఎందుకు లేదు అంటే ఆ అడ్వాన్స్ స్టేజ్‌లో ఆ నరాలు అనేది నర్వ్స్ అనేవి చచ్చిపడిపోతాయి. హుహు. కార్టిలేజ్ డామేజ్ అవ్వడం వల్ల. హ్మ్. ఆ నరాలు చచ్చిపడిపోవడం వల్ల మనకు పెయిన్ సెన్సేషన్ పేషెంట్‌కి తెలీదు. హ్మ్. అండ్ పెయిన్ సెన్సేషన్ తెలియదు కాబట్టి ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ కూడా ర్యాపిడ్ అయితది. ఎందుకంటే పెయిన్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం మనకి. హ్మ్. పెయిన్ అయితుంటే మనం దాని మీద ఎక్కువ బరువు ఎక్కుకోవడము, కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది చేస్తుంటాం. హ్మ్. పెయిన్ లేకపోయేసరికి ఏంటంటే మరి నార్మల్‌గానే యాక్టివిటీస్ చేయడం వల్ల ప్రోగ్రెషన్ అనేది ర్యాపిడ్‌గా అయితుంటది. హ్మ్. అలా. ఓకే. అంటే రీసెంట్‌గా నేనొకటి చూసాను. మాకు హ్మ్. తెలిసిన వాళ్ళు. హ్మ్. సో, దానికి నరాలు పట్టేసి ఇక్కడ హ్మ్. నడవడానికి ఇబ్బందయిపోయి హ్మ్. రీసెంట్‌గా ఆపరేషన్ గూడా చేశారు. హుహు. సో, అది అంటే ఎలా అన్నట్టు అంటే నరాలు అందులో కండరాలలో విరుక్కుపోయినాయా ఎలా? నరాలు పట్టేస్తే మాత్రం అయితే ఆపరేషన్ అయితే చేయరు. అంటే మేబీ ఆ కండిషన్ ఏంటో చెప్తే గాని మనము మెడికల్ కండిషన్ ఏంటిది హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఏంటని హ్మ్. నేను అదే ఇందాక చెప్పాను కదా! కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే నరాలని ఈ 3 రకాల థింగ్స్‌ని కూడా నరాలే అని హ్మ్. యూజ్ చేస్తారు. కామన్ వర్డ్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. హుహు. సో, మనం ఎగ్జాక్ట్‌గా టు ద పాయింట్ వెళ్లి అది ఏంది రక్తనాళాల్లో ప్రాబ్లమా? లేకపోతే టెండాన్స్‌లో ప్రాబ్లమా? హ్మ్. లేకపోతే నర్వ్స్‌లో ప్రాబ్లమా? అనే దాన్ని బట్టి మనము మూడిటికి ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటది. ఓకే. సో, అవి ఏం సంబంధించిన ప్రాబ్లమ్ అనేది చూసి దానికి చేయాల్సొస్తది. హుహు. అట్లా. వారికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య లే లే లేటెస్ట్‌గా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు. అది హ్మ్. మంచి సక్సెస్‌ఫుల్ గూడా ఉంటుంది. హుహు. ఇంతకుముందు ఏంటంటే మొత్తం వెయిన్‌నే తీసేసేవాళ్ళు. బైపాస్‌కి చేయడానికి ఏదైతే నరాలు తీసేవాళ్ళో అలా సర్జరీ లాంటివి చేసేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు లేజర్ చేసి అడ్వాన్స్‌మెంట్స్ అవ్వడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది. హ్మ్. పేషెంట్‌కి కూడా లెస్ ఇన్వేసివ్ ఉండి హ్మ్. మంచి రిజల్ట్స్ గూడా వస్తున్నాయి. హ్మ్. సో, అది ఒక రకం. హ్మ్. కానీ ఈ నరాలకి పట్టేయడం అనేది మసిల్ స్పాజమ్స్ కూడా కావచ్చు. హ్మ్. సో, ఒక్కొక్కసారి ఏంటంటే జాయింట్‌లో వేరే మెనిస్కస్ అంటాం. హ్మ్. ఏదైతే జాయింట్ మధ్యలో కుషనింగ్ లాగా ఉంటది. హ్మ్. ఆ కుషన్ పాడైపోవడము, టేర్ అయిపోవడం వల్ల కూడా సివియర్ పెయిన్ అవ్వడము, హ్మ్. మోకాలు దగ్గరికి చేస్తే మళ్ళీ స్ట్రెయిట్ చేయలేకపోవడం అని కూడా జరగొచ్చు. హుహు. అంటే ఈ బోన్ ఎండ్స్ అంటే ఫ్రిక్షన్ ఇర్రెగ్యులర్‌గా అయిపోయి కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల, ఆ సాఫ్ట్‌గా ఉన్న కుషన్ మీద హార్డ్ సర్ఫేస్ తాకడం వల్ల ఫ్రిక్షన్ తోటి ఆ టేర్స్ అయితూ ఉంటాయి. హ్మ్. సో, ఈ ఆర్థరైటిస్ అనే వాళ్ళు ఒకసారి పెయిన్ సివియర్ అవ్వడానికి కారణం ఈ మెనిస్కల్ టేర్స్ అంటాం. ఆ హ్మ్. మెనిస్కల్ టేర్స్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. హుహు. అలా. సో, ఓకే. అది గూడా ఒకసారి అంటే ఏదైనా మనము ప్రాబ్లమ్ అయినప్పుడు డాక్టర్ దగ్గరెళ్లి క్లినికల్‌గా ఎగ్జామిన్ చేసుకొని, హ్మ్. అవసరమైతే ఎక్స్‌రే చేయించుకొని, దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. హ్మ్. సో, మనం ఇంట్లోనే చా ఎర్లీ స్టేజెస్‌లో హోమ్ రెమెడీస్ వాడితే కొంతవరకు రిలీఫ్ ఉంటది. హ్మ్. కానీ పెయిన్ పెరిగే కొద్దీ దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేయడం చేస్తే దానికి ఇంకా ప్రోగ్రెస్ మనం మెడికల్ మేనేజ్‌మెంట్ తోటి ఏదైతే చేయొచ్చో దాన్ని ఆ స్టేజ్ దాటిపోతే మనం ఇంకా సర్జరీయే ఆప్షన్ ఉంటది. వేరే ఆప్షన్ ఉండదు. ఓకే. సో, ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గానియండి, లేకపోతే ఎక్సర్‌సైజ్ గానియండి, వెయిట్ రిడక్షన్ లాంటివి ఇవి పాటిస్తే ప్రివెంటివ్ ఎనీవే
ఇన్ ఎనీ ప్రాబ్లమ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. సో, దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేసి, మనం ఏవైతే మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మోడిఫై చేసి, హెల్తీ లైఫ్, హెల్తీ హ్యాబిట్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే దీన్ని చాలా వరకు మనము ప్రొలాంగ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఒక మోకాలు నొప్పి స్టార్ట్ అయిందనుకోండి. అప్పుడు నడవడం గానీ, వాకింగ్ జేయడం, జాగింగ్ అలాంటివి చేయొచ్చా అసలు? అదే అండి. దానికి ముందు ఫస్ట్ మనం ఒకవేళ మసిల్స్ మోకాలు నొప్పి వల్ల ఏమంటే చాలామంది ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసేస్తారు. హ్మ్. ఇంటికే కన్‌ఫైన్డ్ అయిపోతారు. హ్మ్. ఎల్డర్లీలో అయితే. హ్మ్. ఆ కన్‌ఫైన్డ్ అయిపోవడం వల్ల మసిల్స్ వీక్ అయిపోతాయి. హ్మ్. ఆ వీక్ మసిల్స్ ఉన్నప్పుడు మాత్రం వాకింగ్ చేస్తే నొప్పి పెరిగే ఛాన్స్ ఉంది. చాలామంది వింటుంటాం. సో, హ్మ్. ఆల్రెడీ నొప్పి ఉంది. నేను వాకింగ్ చేయలేను. బలవంతంగా చేశాను గానీ చేసిన తర్వాత నొప్పి ఇంకా పెరిగిపోయింది అని అంటుంటారు. హ్మ్. అది ఎందుకంటే ఆల్రెడీ మసిల్స్ వీక్ ఉంటాయి. హుహుహు. ఈ పెయిన్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తగ్గించడం వల్ల మసిల్స్ వీక్ అయిపోయి, వేస్ట్ అయిపోయి హ్మ్. ఏమంటారు నొప్పి అనేది పెరిగిపోతుంటది. సో, హ్మ్. వాటికి ముందు చేయాల్సిందేంటంటే వాకింగ్, ఎక్సర్సైజ్ అవి కాకుంటే రెగ్యులర్‌గా ఈ నీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటో ఇంట్లో మీరు కూర్చొని, పడుకొని చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి. హ్మ్. వీటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఒకసారి నేర్చుకోవాలి. నేర్చుకొని రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకోవచ్చు. హ్మ్. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కనీసం హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ 30-45 నిమిషాలు చేస్తే గాని ఆ హ్మ్. ఎక్సర్సైజ్ ఒక బెనిఫిట్ మనం పొందలేం. ఓకే. సో, కనీసం ఆ టైం చేసేసి రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకుంటా మనము ఏమంటారు తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా నడుస్తున్నాం అని అంటే పేషెంట్‌కి ఫీల్ అయితూ ఉంటదది. హ్మ్. మనం మన ఫిజికల్ స్ట్రెంత్, స్టామినా అనేది పెరిగింది అన్నప్పుడు మనం అప్పుడు వాక్ చేస్తే హ్మ్. డెఫినిట్‌గా ఇట్ విల్ హెల్ప్. యాడ్ ఆన్ అయితది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత వాకింగ్ అని అది చేయొచ్చు. హ్మ్. ట్రెడ్‌మిల్ మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది. ట్రెడ్‌మిల్ గానియండి, క్రాస్ ట్రైనర్ గానియండి హ్మ్. ఇవి అవాయిడ్ చేయాలి. మోకాల్లో ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, నొప్పులు ఉన్నవాళ్ళు ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. హ్మ్. ఎందుకంటే వీటి మీద చేసినప్పుడు కొంచెం పెయిన్స్ పెరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఓకే. ఇంకేంటంటే బెస్ట్ ఎక్సర్సైజ్ అయితే మోకాలికి సంబంధించి ఒకటి సైక్లింగ్, స్టేషనరీ సైకిల్ అంటాం. హ్మ్. జిమ్‌లో ఉండే సైకిల్ ఉంటది చూడండి. హ్మ్. అలాంటి సైకిల్ గానియండి, హ్మ్. స్విమ్మింగ్ అంటాం. హ్మ్. స్విమ్మింగ్ గూడా ఈ రెండిట్లో గూడా మనం గ్రావిటీని ఎలిమినేట్ చేస్తాం గాబట్టి, జాయింట్ మీద ఎక్కువ ఫోర్సెస్ పడవు. హ్మ్. ట్రెడ్‌మిల్ మీద, కాస్టనర్ మీద మనం వర్క్ చేసినప్పుడు జాయింట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి గాబట్టి, గ్రావిటేషనల్ ఫోర్సెస్ దానివల్ల కొంచెం మోకాళ్ళలో నొప్పులు పెరిగే, లేకపోతే అరుగుదల పెరిగే ఛాన్సెస్ ఉంటది. హ్మ్. సో, సైక్లింగ్ అనేది ప్లస్ స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. వీలైనంత వరకు స్విమ్మింగ్ అందరికి వీలు కాకపోవచ్చు. అన్ని సీజన్స్‌లో హ్మ్. వెళ్ళడానికి కాకపోవచ్చు. కనీసం సైక్లింగ్ అయినా చేయాలి. హ్మ్. ఇది గూడా వీలు కాకపోతే కనీసం మనం ఇంట్లోనే కూర్చొని, పడుకొని చేసుకునే ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. యోగాస్ ఆసనాలు చేయగలిగితే ఒకవేళ ఫ్లెక్సిబుల్ బాడీ ఉండి చేయగలిగితే అది గూడా చేస్తే బెటర్. హ్మ్. కండరాలు బలపడడానికి ఏమైనా ఎక్సర్‌సైజెస్ ఉన్నాయా? వ్యాయామాలు? నేను ఇందాక చెప్పినయి అన్నీ కండరాల కోసమే అండి. హ్మ్. జాయింట్‌లో ఎక్సర్సైజ్ వల్ల జాయింట్‌లో డిఫరెన్స్ ఏం రాదండి. హ్మ్. కండరాల్లోనే మనం ఏంటంటే జాయింట్ ప్రాబ్లమ్ వల్ల, పెయిన్ వల్ల హ్మ్. మనం మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిచ్చేయడం వల్ల హ్మ్. మసిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఆ హ్మ్. మసిల్స్‌ని మళ్ళీ స్ట్రెంథెన్ చేయడానికే మనం ఎక్సర్సైజులు చేయడం. అయితే ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి అసలు ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయాలంటారు? ముందు ఏంటంటే అండి మోకాళ్ళు బరువు ఎక్కువున్న వాళ్ళు ఒబీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వెయిట్ రిడక్షన్ చేయడానికి ట్రై చేయాలి. హ్మ్. వెయిట్ రిడక్షన్‌కి ఎక్సర్సైజ్ ఒకటే కాదండి. ఫస్ట్ డైట్ తోటి స్టార్ట్ చేయాలి. ఓకే. ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉండి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మనం ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి అని చెప్పడం హ్మ్. కరెక్ట్ కాదు. హ్మ్. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ షుగర్స్ లాంటివి గానియండి, వాళ్ళ డైట్‌కి హ్యాబిట్స్ ఏమున్నాయి హ్మ్. అవి మార్చుకోవాలి. సో, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ ఏదైతే ఉంటదో మనం అది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. హ్మ్. అవాయిడ్ చేసి కొంచెం ప్రోటీన్ ప్లస్ ఏమంటారు మిక్స్‌డ్ ఏం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. హ్మ్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తోటి మనకు షుగర్ స్పైక్స్ ఎక్కువ కావు. సో, హ్మ్. వెయిట్ పెరిగే ఛాన్స్ కూడా చాలా తక్కువుంటాయి. సో, హ్మ్. ఇప్పుడు చాలామంది మిల్లెట్స్ అవి వాడుతుంటారు. హ్మ్. మైక్రో మిల్లెట్స్, మాక్రో మిల్లెట్స్ అంటాము. హ్మ్. సో, జవార్ అంటాము. ఇలాంటివి రాగి ఉన్నది. ఇవన్నీ అదర్ సీరియల్స్ రైస్, వీట్ కాకుండా వేరే సీరియల్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. అవన్నీ వాడుకుంటా రోజు చేంజ్ చేసుకుంటా అప్పుడప్పుడు రైస్ అండ్ వీట్ గూడా వాడొచ్చు. నేను చాలామంది ఇంకొకటి ఏమనుకుంటారంటే రైస్ ఆపేసి వీట్ అంటే రోటీ లాంటివి తీసుకుంటే మనకు వెయిట్ లాస్ అవ్వచ్చు అని అనుకుంటారు. కానీ షుగర్ ఏమంటారు వెయిట్ ఏదైతే రైస్ తీసుకోవడం వల్ల పెరుగుతదో వీట్ గోధుమతోటి గూడా దాదాపు అంతే పెరుగుతది. సో, హ్మ్. కొంచెం అంటే స్లైట్ డిఫరెన్స్ తోటి. హ్మ్. సో, ప్లస్ కానీ రిఫైన్డ్ ఫ్లోర్ మైదా ఏదైతే అంటామో అది మాత్రం 100% అవాయిడ్ చేయాలి. ఓకే. బేకరీ ఐటెమ్స్ కానియండి, లేకపోతే మనకు రెస్టారెంట్స్‌లో రోటీ, నాన్ అవన్నీ ఉంటాయి. హ్మ్. దాదాపు 99% అన్నీ మైదానే వాడతారు రిఫైన్డ్ హ్మ్. ఫ్లోర్.
దానివల్ల మనకు ఇన్‌ఫ్లమేషన్ జాయింట్స్‌లలో పెరిగిపోతది. బాడీలో గూడా ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతది. ప్లస్ వెయిట్ గూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటది. ఇవి రిఫైన్డ్ ఫ్లోర్స్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వల్ల. హ్మ్. రైట్. సో, ఇవన్నీ జంక్ ఫుడ్స్‌లోనే ఉంటాయి గాబట్టి, సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము. హ్మ్. తర్వాత హెల్తీ డైట్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్‌గా హ్మ్. అది చేయొచ్చు. సో, వెయిట్ ఎక్కువున్న వాళ్ళు మాత్రం చాలా వరకు రైస్ అండ్ వీట్ సంబంధించిన పదార్థాలు తగ్గిచ్చేసేసి, హ్మ్. మిగతా సీరియల్స్ వాడడము. తర్వాత సలాడ్ అనేది 1/3 ఆఫ్ ద మీల్‌లో సలాడ్ యూజ్ చేస్తే మంచిది. హుహు. వెజిటబుల్ కర్రీస్ కూడా మనం ఎక్కువ యూజువల్‌గా వాడేదేంటంటే రోటీ గానీ, రైస్ గానీ ఎక్కువ వాడి కొంచెం కర్రీ వాడుతుంటాం. హ్మ్. దానివల్ల కార్బోహైడ్రేట్ లోడ్ అనేది బాడీ మీద పెరిగిపోయి హ్మ్. వెయిట్స్ ఎక్కువ పెరగడానికి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఇండియా అనేది ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. సో, హ్మ్. వరల్డ్‌లో ఎక్కడ లేనన్ని డయాబెటిస్ పేషెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. ఎందుకు అంటే మన డైటరీ హ్యాబిట్స్. మనం రోటీ గానియండి, రైస్ గానియండి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో, హ్మ్. మన ప్లేట్‌లో రోటీ, రైస్ ఎంతుంటది? కర్రీ శాతం ఎంతుంటదనేది చూసుకుంటే హ్మ్. 60-70% కార్బోహైడ్రేటే ఉంటది. హ్మ్. సో, అది తగ్గించుకొని వెజిటబుల్స్ ఎక్కువ వాడడము, హ్మ్. సలాడ్స్ ఎక్కువ వాడడము, ఫ్రూట్స్ గూడా అంటే ఓకే. ఎవరికైతే షుగర్ అది లేదో, హ్మ్. ఏవైతే ఫ్రూట్స్ వాడొచ్చో వాళ్ళు ఫ్రూట్స్ గూడా తీసుకొని చేయొచ్చు. సో, లాస్ట్‌లో చెప్పాలని ఏంటంటే, మనము ఆస్టియోఆర్థరైటిస్ వల్ల ఎవరు భయపడాల్సిన పనేం లేదు. అంటే అందరికీ ఒకే రకమైన ఉండదు. మోకాలు నొప్పులంటే అందరికీ ఆర్థరైటిస్ అనే గాదు. అలా అని నొప్పి ఏం లేకుంటే ఆర్థరైటిస్ లేదని గాదు. హ్మ్. ఇందాక చెప్పినట్టు స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హ్మ్. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటా, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటా డెఫినెట్‌గా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళని కంట్రోల్‌లో పెట్టొచ్చు. మెయింటైన్ చేయొచ్చు అలానే. హ్మ్. సో, ఈ ప్రివెంటివ్ యాస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసుకుంటే డెఫినిట్‌గా లైఫ్ అనేది ఈజీ అయిపోతది. ఓకే. రైట్. థాంక్ యూ సార్. చాలా మంచిగా చెప్పారు. థాంక్ యూ. ధన్యవాదాలు. థాంక్ యూ.